కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన యూటీఎఫ్ 4వ కౌన్సిల్ సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దేశంలో రూపాయి పతనం పేద మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే టీడీపీ, బీజేపీ, జనసేనతో జతకట్టి అన్యాయాలను ప్రశ్నించలేకపోతుందని విమర్శించారు. శాంతి భద్రతల పేరుతో మావోయిస్టులను మట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ట్రంప్ విధానాలకు మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని, దేశ సంపదను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఇళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. గత కౌన్సిల్ నుంచి కౌన్సిల్ వరకు యూటీఎఫ్ చేసినటువంటి కార్యకలాపాలను సమీక్ష చేసుకుని, పోరాటాలను సమీక్ష చేసుకుని, విద్యారంగంలో కానీ ఉపాధ్యాయులకి వృత్తిపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యల మీద డిస్కస్ చేసి భవిష్యత్ కార్యకలాపాలని నిర్దేశించుకుంటూ కార్యకలాపాలని నిర్ణయం చేసుకోవడానికి ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరిపేటువంటి కార్యకలాపాలను నిర్ణయించుకోవడం కోసం ఇది ప్రత్యేకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో, పూర్వపు అంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు కూడా టెట్ పాస్ అవ్వాలనే తీర్పుని రివ్యూ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి ఇప్పటికే ప్రాతినిధ్యం చేశాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి, అదేవిధంగా యూటీఎఫ్ తరఫున కూడా ఎంపీలకి లెటర్లు ఇస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్ట సవరణ చేయాలనే వైపు కూడా చేస్తా ఉన్నాం. అంతేకాదు జనవరి 29వ తేదీని కూడా జంతర్ మంతర్లో ఢిల్లీలో కూడా ఈ టెట్ మోషా ప్రభుత్వం ప్రస్తుతం భారతదేశంలో అంటే అంబానీ, అదానీ, లేకుంటే వేదాంత, లేకుంటే ఇతర స్వదేశీ పెట్టుబడిదారులందరికీ కూడా ఈ దేశ సహజ సంపదనంతటినీ కూడా 70 సంవత్సరాలు మానవ శ్రమతో నిర్మించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి ఆరుచౌకగా అమ్మేస్తున్నారు. వారి వ్యాపారానికి లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. ఇచ్చి జిఎస్టీ పేరుతోటి 22 కోట్ల రూపాయలు వసూలు చేసి కేవలం 10% లేకుంటే 7% స్లాబులు తగ్గించామని చెప్పి అది ఏదో దీపావళి కానుకని చెప్పి నమ్మగలుగుతాం. నేను ఈ సాధారణ ప్రజలు